సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతును, హర్షింతును, నే పాడేదను నా ప్రభువా. నమస్కరించి ఆరాధింతును, హర్షింతును, నే పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. ఎరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, దేవా నాయన, 2024 సంవత్సరం అంతా కాపాడి 2025 సంవత్సరంలో నన్ను ప్రవేశింపజేసిన దేవుడు నాయన. నీ నేత్రాలు నన్ను చూస్తూ నన్ను బలపరుస్తూ, దేవా నాయన, పక్షిరాజు తన పిల్లలను నడిపించినట్లుగా కాపాడినట్లుగా నన్ను కాపాడుచున్న దేవుడు, నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పిన దేవుడు, దేవా నన్ను పరిశీలిస్తూ నన్ను నడిపిస్తూ నన్ను కాపాడుతూ, ఈ లోకములో దేవా నాయన, ఈ లోకములో నా విషయమై శ్రద్ధ కలిగిన దేవుడువై, కాపాడే దేవుడువై నాయన, కుడికి తిరిగినను ఎడమకి తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నాయన నీ ఉపదేశములు నీ మాటలు అనుగ్రహిస్తూ ఈ భూమి మీద సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు నన్ను నడిపించిన దేవుడు ప్రభువా, వందనాలు, స్తోత్రాలు అయ్యా. నా కష్టాల్లో, నా వ్యాధి బాధల్లో, నా లేమిలో, నా మరణ భయాల్లో నన్ను కాపాడుతూ విడిపిస్తూ నడిపించినందులకై స్తోత్రాలు నాయన. దయగల నీ నేత్రాలు, ప్రేమ కలిగిన నీ నేత్రాలు దేవా, నీ చెవులు, నీ కన్నులు నన్ను చూసి ఈ భూమి మీద నన్ను సంవత్సరం అంతవరకు నడిపించినందులకై స్తోత్రాలు చెల్లించుకున్నాను. అందుకొరకై నేనేమి నీకు చెల్లించదును నాయనా. నాయనా కృతజ్ఞుడినై ప్రేమపూర్వకముగా నా జిహ్వా ఫలమును, నా స్తుతి ఆరాధనను యేసు క్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గమనించండి, బైబిల్ పల్లవి పాడుకుందాం. రెండు నిమిషాలు అట్లా లేకండి, లేచి బైబిల్ పల్లవి పాడుకుందాం. అశ్రేష్టంబౌ గ్రంథములో ఎచ్చోట చూచినా ఆదరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. అశ్రేష్టంబౌ గ్రంథములో చోట చూచిన ఆదరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. కూర్చోండి. ప్రభువైన యేసు నామమున మీకు అందరికి కూడా నూతన సంవత్సరం యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా ప్రభు మనల్ని గత సంవత్సరం అంతా కూడా కాపాడి 2025 సంవత్సరంలోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టినందుకు కొరకై స్తోత్రాలు. వాడు చదువుకుంటాం. తీతుకు
రెండవ అధ్యాయము, తీతుకు 2వ అధ్యాయము 14వ వచనం అందరము కలిసి బిగిరిగా చదువుకుంటాం. తీతుకు 2వ అధ్యాయము 14వ వచనం అందరూ కలిసి బిగిరిగా చదువుకుంటాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కొరకై పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకై తను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రార్థన. ప్రేంగుల తండ్రి, ప్రభా ఈ యొక్క ఆరాధనలో ప్రభా మిమ్మల్ని స్తుతించినట్లుగా గణపరిచినట్లుగా దయలో తండ్రి నీవే నా కొరకై పరలోకమును విడి భూమి మీదకి వచ్చి నరవదారిక దయలో తండ్రి మీరు సంధించి దర్శించి ప్రభా నీ యొక్క అమూల్యమైన రక్షణ నీవు నాకు అనుగ్రహించినందుకు కొరకై స్తోత్రాలు. దయలో తండ్రి యాత్రా జీవితంలో కాపాడుతూ భద్రపరుస్తూ నా ప్రాణమునకు నీవే సేద తీర్చుతూ ప్రభా కృప చూపించినందుకు కొరకై స్తోత్రాలు. ఏ రీతిగా జీవితంలో ప్రభా నీకు రుణస్థుడనై ఒప్పుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, కోడి తన రెక్కల కింద భద్రపరిచినట్లుగా ప్రభా 2024వ సంవత్సరం అంతా కూడా కాపాడి 2025వ సంవత్సరానికి మీరు ప్రవేశపెట్టిన కృపాంతరం బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. నాదా ప్రాముఖ్యమైన అంశంలో మీ కృప చూపించండి, సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ఆరాధించి అంత మాత్రమే కాదు ముందున్న సమయం కొరకై సిద్ధం చేయమని స్తుతించి ప్రార్థించేది వినంగా వేడుకుంటున్నాము తండ్రి. కాబట్టి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ యొక్క జనరల్ మెసేజ్ అంటే సర్వసాధారణమైన యొక్క వర్తమానం కాబట్టి మనకు ఒప్పుకోలు, బల్ల, తర్వాత ప్రభు ఆరాధన, వ్యక్తిగత వాగ్దానాలు అంత మాత్రమే కాదు, యూనివర్సల్ మోటో కార్డ్ అంటారు. కాబట్టి ప్రభు మనకు ఏది అనుగ్రహించినాడో యూనివర్సల్గా ప్రభు ఈ వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మొదటి వాగ్దానం, యేసు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. దావీదు సమస్తమును సంపాదించుకొనెను, రక్షించెను. మిడతలు తినివేసిన సంవత్సరం లేక పంటను మీకు మరలా నెత్తును. కాబట్టి వాగ్దానం లేక ఉద్దేశం ఏంటి? అటు సందర్భంలో నేను ప్రస్తుతం సేవిస్తున్న స్థలంలో బేషుబా కొండూరులో ఒక వ్యక్తి జానన్ అనేసి అన్న ఈ రీతిగా అంటా వచ్చారు, దైవజనుడు మాత్రమే ఈ వాగ్దానాలు ఇచ్చినాడా లేకపోతే దేవుడు ఈ వాగ్దానాలను అనుగ్రహించాడా? చాలామంది యొక్క అపోహ ఏంటంటే ఏ సహవాసంలో లేదు కాబట్టి దైవజనుడు మాత్రమే వీటిని ఏం చేస్తున్నాడంటే కనుగొన్నాడు, లేకపోతే ఆయన మాత్రమే ఇచ్చాడని చాలామంది యొక్క అభిప్రాయము. అంత మాత్రమే కాదు, నేటి యొక్క దినాల్లో చూస్తే ఇవి ఇశ్రాయేల్కి మాత్రమే అనేసి చాలామంది కూడా అభిప్రాయం కలిగిన వారిగా ఉంటున్నారు. అందుకే ఇక్కడంటే వచ్చినాడు దేవుడు వాగ్దానముల గురించి యాకోబులో ఒక శ్రేష్టమైన మాట ఇస్తున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. యాకోబు 2వ అధ్యాయం 5వ వచనం, పేజ్ నెంబర్ 211. సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తాను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? వాగ్దానం అనేది ఎవరు చేస్తున్నారు? ప్రభువే తానే ఏం చేస్తున్నాడు? మన కొరకై వాగ్దానం చేస్తున్నాడు. దే హ్యావ్ ప్రామిస్. తల్లిదండ్రులు బిడలైన వారి కొరకై ఒక ప్రామిస్ చేస్తారు, నాన్న నేను ఖచ్చితంగా నీకు ఒక మంచి యొక్క పుస్తకము లేకపోతే స్థలము లేకపోతే కాబట్టి ఆ రీతిగా ఒక ప్రామిస్ చేస్తాం. బిడలైన వారు ఏదైతే అడుగుతారో తల్లిదండ్రులుగా కాబట్టి ఇచ్చే బాధ్యతలో ఇక్కడ అంటాడు, ఎంత చక్కని మాట రాస్తున్నాడు. 5వ వచనంలో అంటాడు, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతునిగా. కాబట్టి నిజముగా చూస్తే
ఎవరైనా మనల్ని దరిద్రులని పిలిస్తే మనం ఒప్పుకోము. కానీ ఆత్మీయమైన విషయంలో అందుకే అంటాడు, పురుగు వంటి యాకోబు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి పరలోకము నుండి చూస్తే భూమి మీదకి బహుశా ఒక 5 కిలోమీటర్లు మనము పైకి వెళ్ళి చూస్తే భూమి మీద ఏమి కూడా బహుశా కనబడదు. కాబట్టి ఇంకా సమీపింపరాని తేజస్సులో ప్రభు అక్కడ నివసిస్తున్నప్పుడు ఇక భూమి మీద ఇంకెలా కనపడతాం? అందుకంటున్నాడు లోక సంబంధమైన విషయములలో ఎంత చక్కని మాట రాస్తా వచ్చాడు. ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తాను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? యాత్రా జీవితంలో ప్రభా ఈ వాగ్దానాలు నువ్వు నాకు అనుగ్రహించిన యొక్క ఉద్దేశం దేవుని యొక్క రాజ్యం యొక్క వారసులుగా చేస్తూ వచ్చినాడు భూ సంబంధంగా. కాబట్టి వారసులుగా ఉండడం కొరకై ఎంత ఆశ కలిగి ఉంటామో అందుకంటా వచ్చినాడు. తీతుకులు ఎంత చక్కని మాట అంతా వచ్చినాడు. ప్రభువే తన యొక్క కార్యముని మన పట్ల జరిగిస్తూ వచ్చినాడు. తీతుకు 2వ అధ్యాయం 14వ వచనములో ఈ మాట అంటా వచ్చినాడు, మనలను విమోచించి సత్క్రియలందు ఏమంటారంట, ఆసక్తి గలవారి ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొని ఏమంటున్నాడు, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రముగా. ఒక మాట చెప్తాను కాబట్టి అందరూ క్షమించాలని కోరుతున్నారు. ఒకసారి నేను సత్తిపల్లి నుండి ఒక మార్గాన వెళ్తా ఉంటే అక్కడ మార్గం అంటే నాన్నగారు కూడా హైందవ యొక్క దాని నుండి వచ్చాడు. పోతురాజు పోలేరమ్మను వచ్చాడు, రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు. కాబట్టి దైవజనుడు 3 దినాలు ఒంగోలు పట్టణంలో కుడికిలు పెట్టినప్పుడు ఆయన మీద రాళ్ళు వేసిన తర్వాత అక్కడ పొదిలి తిమోతంకులు తర్వాత నాన్నగారు రక్షణ పొంది మారు మనసు పొంది దైవజనుడి చేత ఆయా రీతిగా వచ్చారు. అయితే ఇక్కడ తలంపు ఏంటంటే ఒక దినాన నేను మార్గాన్ని వెళ్తున్నప్పుడు నాకు అక్కడ గుడి కనిపిస్తూ వచ్చింది. కొన్ని దినాలు చూసినప్పుడు దానిలో కాబట్టి ఎలాంటి యొక్క పూజారి కానీ లేకపోతే దానిలో ఎలాంటి పని చేసే యొక్క నాయకుడు కానీ ఎవరు లేకున్నప్పటికీ కూడా ఆ యొక్క దాని భౌతిక సంబంధమైన ఆ గుడి అనేది కొన్ని దినాలైన తర్వాత చూసినప్పుడు కొంత యొక్క అభివృద్ధిలోనికి వస్తూ వచ్చింది. అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు, ప్రభా అక్కడ పూజారి లేడే కాబట్టి నివసించే కొరకై ఈ రీతిగా దేవుని యొక్క దేవునిలో మనం పాటలు అనిపిస్తున్నాం, సంతోషం అనిపిస్తున్నాం. అయితే ప్రభు అక్కడ ఆ యొక్క గుడిలో మరి ఎలాంటి యొక్క నైవేద్యం చేసేవారు కానీ పూజారి కానీ ఇంకొకరు కానీ ఎవరు లేకపోయినప్పుడు కూడా కొన్ని దినాలకి అది చూడడానికి ఒకవేళ భౌతికంగా ఎలాగ కనిపిస్తా వచ్చిందని ప్రభుని అడుగుతా వచ్చాను. యాత్రా జీవితంలో ప్రభు సంఘములో కాబట్టి ఒక దైవసేవకునిగా లేకపోతే దేవుని యొక్క ప్రజలముగా దేవుని యొక్క సంఘములో చేరుతా వచ్చినాం. ప్రభా నీ సంఘముగా నేను కట్టబడినప్పుడు ఏ రీతిగా సంఘం అనేది దినదినం మనకు ఏమంటున్నాడు కాబట్టి ఆత్మీయంగా ఎంత చక్కని మాట రాస్తా వచ్చినాడు. 2వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు చూడండి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే ఏం చేసినాడు, మన కొరకు అర్పించుకొని. కాబట్టి ఒక్కొక్క మాట చూస్తుంటే సమస్తమైన దుర్నీతి నుండి దావీదు ఏం చేసినాడు, సమస్తమును సంపాదించుకున్నాడు. యాత్రా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చినాడు, సమస్తమైన దుర్నీతి నుండి ఏం చేస్తున్నాడు, మనలను పవిత్రులుగా చేస్తూ వచ్చినాడు. మనం అనుకోవచ్చు కొంతవరకే ఆత్మీయమైన జీవితంలో ప్రభు కొరకే ఉంటే చాలదా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని సంపూర్ణముగా నేను ఎందుకు అంగీకరించాలా? విశ్వసించడం ద్వారా నాకేంటి మేలు అనుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకములో ఎంత అయితే కాబట్టి పాపం అనేది కావచ్చు ఇంకోటి అనేది కావచ్చు లోకములో ఎంత అయితే వస్తా వచ్చిందో వాటన్నిటిలో కూడా ప్రభు ఏమంటా వచ్చినాడు, ఎంత చక్కని మాట రాస్తా వచ్చినాడు, సమస్త దుర్నీతి నుండి మనలను మనలంటే చేరువచ్చిన మనమందరం కూడా ఈ సహవాసములో. కాబట్టి వేరే డినామినేషన్లు చూడండి, ప్రజలలోనికి పరిశుద్ధత తీసుకెళ్ళలేకపోయిన డినామినేషన్లు ఉంటా వచ్చినాయి.
వేరే ఆకాశము నుండి కలిగిన యొక్క దర్శనం దైవజనుడు ఏదైతే హెబ్రోన్ యొక్క స్థలములో వేయబడిన ఆ యొక్క మోకాళ్ళే ఈ గ్రామంలో ఈ పట్టణంలో, కాబట్టి బేతనియ ప్రార్థనా మందిరము గల అట్లాంటి మోకాళ్ళు వేటి కొరకాయి. కాబట్టి ప్రభు ఏం చేస్తా వస్తున్నాడు, ఇది నేను కోరుకునే యొక్క స్థలం. మనకు నిజముగా ఆత్మీక అర్థం గ్రాహ్యం అవుతుందా? ఎక్కడో దైవజనుడు ప్రార్థన చేస్తే మోకాళ్ళు వేస్తే ఈ స్థలంలో మందిరం కట్టబడటం ఏంటి? ప్రభా, నీ అనాదికాల సంకల్పంలో బేతనియాలో నేను ఉండాలని, నేను రక్షణ పొందాలని, లోకంలో సమస్తమైన దుర్నీతి నుండి ఏం చేస్తున్నావు? ఎంత చక్కగా రాస్తా వచ్చాడు ఈ మాట. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొద్దుగా చేసుకున్నటకు తను తానే ఏం చేస్తున్నాడు? అర్పించుకుంటా వచ్చినాడు. అందుకే ఇక్కడ ప్రభు ఒక మాటను యాత్రా జీవితంలో యేసు క్రీస్తు వారు గ్రంథము విప్పబడిన తర్వాత దేవుని యొక్క ఆత్మ నా మీదకు దిగి వచ్చింది. ఇప్పుడేమంటున్నాడు? బీదలకు సువార్త ప్రకటించుట ఏం చేస్తున్నాడు? ఆయన నన్ను ఏం చేస్తా వచ్చినాడు? నింపుదా వచ్చినాడు. యాత్రా జీవితంలో సంఘమునకు ఏది ప్రాముఖ్యకరమైనది? 1 కొరింథీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ఇక్కడ ఒక మాట అంటున్నాడు, యాత్రా జీవితంలో సంఘమునకు కావలసిన యొక్క ఆత్మీయమైన అనుభవం ఏంటి? 1 కొరింథీ 14 అధ్యాయం 1 వచనం. 1 కొరింథీ 14 అధ్యాయం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరలము ఆసక్తితో అపేక్షించుడి. ఎందుకనగా ఇక్కడ ఏమంటాడు? భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవుడితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములు ఏం చేస్తున్నాడు? పలుకుచున్నాడు. వేరే హెబ్రోను సహవాసం మాత్రము చాలా వరకు ఈ భాషలను ఏం చేస్తుందంటే దాచిపెడుతుంది. కాబట్టి ఇంకా ఏమంటున్నాడు? 5వ వచనం, క్షేమాభివృద్ధియు హెచ్చరికు ఆదరణ కలిగినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాడు కానీ ప్రవచించువాడు సంఘమునకు ఏం చేస్తున్నాడు? క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నాడు. మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను కానీ ప్రవచించవలని మరి విశేషముగా సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగుట ఏం చేస్తున్నాను? భాషతో మాట్లాడువాడు తనకు తానే ఏం చేస్తున్నాడు? క్షేమాభివృద్ధి. అయితే దైవజనుడి ద్వారా ప్రార్థన ద్వారా లోకములకు ప్రవచించిన సంఘమును బట్టి ఏం చేస్తా వచ్చినాయి? సంఘములు విస్తరింపజేస్తా వచ్చినాడు. కాబట్టి ప్రభా, ఈ క్రైస్తవ యొక్క జీవితం అనేది నాకు మాత్రమే కాదు, నాలో సంఘాన్ని ఉంచున్నావు, సంఘములో నేను ఉండడం ద్వారా సంఘమునకు దినదినాన్ని ఏం చేస్తున్నావు? విస్తరింపచేయనట్లుగా నీ కృప చూపించినావు. కాబట్టి యాత్రా జీవితంలో క్రైస్తవ యొక్క అనుభవంలో భాషతో మాట్లాడువాడు తనకు తానే ప్రయోజనకరంగా ఉంటున్నాడు. వాక్య చాతుర్యంతో కానీ తనకు ప్రభు ఇచ్చిన తలాంతును బట్టి కానీ కృపావరములు బట్టి కానీ తనకు తానుగా ప్రయోజనకరంగా చేసుకుంటున్నాడు. ప్రభా, ప్రవచించుట, చెప్పుట. ఈ 2025 సంవత్సరం ప్రభా, నేను పనికి వెళ్ళేటప్పుడు నీ నామమును గురించి ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారు నిజముగా లోకరక్షకుడు, ఆయన ఒక దినాన్ని రాబోతున్నాడు నా తోటి వారికి, ఇరుగు పొరుగు వారికి. కాబట్టి నేను ఏమి చేయాలంటే ఈ వాగ్దానము నా జీవితంలో దేనికి నడిపిస్తుందంటే సంఘమునకు క్షేమాభివృద్ధిగా చేయనట్లుగా ఈ వాగ్దానం ఏం చేస్తుంది? నన్ను నడిపిస్తూ ఉంది. కాబట్టి లోకములో దరిద్రులైన వారికి తను వాగ్దానం చేసిన దేవుని రాజ్యమునకు ఏమంటున్నాడు? వారసులుగా చేయట కొరకై. దేవుని యొక్క రాజ్యమునకు వారసులు ఉండడం మాత్రమే కాదు, కాబట్టి భూమి మీద యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఏమంటున్నాడు? ప్రవచించుట. కొన్ని యొక్క తలంపులు చూద్దాం. దావీదు సమస్తమును సంపాదించుకున్న రీతిగా ఇక్కడ ఒక మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండము కాగా నీ జ్ఞాపకం చేసుకోవలెను, ఏలయనగా తాను మీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని. మీరేమంటున్నాడు? భాగ్యమును సంపాదించుకున్నట్టుకై
మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఏమంటున్నాడు? ఆయనే. దావీదు సమస్తమును సంపాదించుకొనెను. యాత్రా జీవితంలో ప్రభు అంటున్నాడు, కాగా మీ దేవుడైన యెహోవా జ్ఞాపకము చేసుకొనవలెను. ఏనైనగా తాను మీ పితరులతో ప్రమాణం చేసినట్లు తాను నిబంధన నేటి వల్ల స్థాపింపవలనని మీరు భాగ్యమును సంపాదించుకున్నట్టుకై ఏమంటున్నాడు? సామర్థ్యమును. దే హ్యావ్ కెపాసిటీ. దేవునిలో ఆత్మీయమైన జీవితంలో ప్రభా నాకెంత సామర్థ్యతనిచ్చావు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇస్తున్నాడు. ఒక్కొక్క తలాంత్ ఇచ్చినప్పుడు అతడు ఏం చేస్తా వచ్చిన తిరిగి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఈ తలాంత్ విషయమే అడుగుతున్నాడు. ప్రభా నేను రక్షణ పొందడం మాత్రమే కాదు, దేవుని ఇంటికి వచ్చడం మాత్రమే కాదు, నిన్ను ఎరుగడం మాత్రమే కాదు, లోక సంబంధమైన విషయాలలో నేను సామర్థ్యము కలిగి ఉన్నా. కాబట్టి అయితే దేవుని యొక్క మందిరావరణములో పరలోక రాజ్యములో ఈ నూతన సంవత్సరములో నేను ఎంత సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి, దాన్ని భూమి మీద నాకేం చేయాలి ప్రభా? నాకు నేర్పించు ప్రభా, నాకు నేర్పించము. తాను చేసిన వాగ్దానమును రాజ్య వారసులవుట కొరకై. వారసులు అవ్వాలంటే ప్రభు అంటున్నాడు ఎంతో శ్రేష్టమైన రీతిగా సంఘములో తనకు మాత్రమే కాదు, క్రైస్తవ యొక్క జీవితంలో ఎంతోమంది ఎన్నో రీతిలుగా ఉంటున్నారు. అయితే ప్రవచించుదా, ప్రభా నన్ను ఏ రీతిగా రక్షించావు, ఏ రీతిగా పాపములు క్షమించావు, కాబట్టి సమస్త దుర్నీతి నుండి ప్రభు అంటాడు పాపము వలన వచ్చు జీతము మరణం అంటున్నాడు. ఇట్ ఈస్ కాజెస్ టు ద డెత్. కాబట్టి ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ మే బి ద సిన్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటున్నాడు? సిన్. అది మరణానికి దారితీస్తుంది. ప్రభుతో వేద్యమాడి ప్రభా ఎందుకు ఆకాశాన్ని కలుగు చేశావు, భూమిని ఎందుకు కలుగు చేశావు, సంఘమును ఎందుకు ఇచ్చావు, ఆత్మీయంగా ఎందుకు ఎదగమంటున్నావు. కాబట్టి నీలో వీటన్నిటి కొరకై దేవుని అడిగితే, కాబట్టి ప్రభు ఒకటి అంటాడు ఇదే మార్గము. యేసు తప్ప ఏం చెప్పినాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవను, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి ఎవరు కూడా ప్రవేశింపలేరు. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభు మనకేమిస్తున్నాడంటే సామర్థ్యత, ద కెపాసిటీ. ప్రభు పరలోక రాజ్యములో నేను ఎంత సామర్థ్యాన్ని సంపాదించుకుంటున్నానో భూమి మీద నాకు ఏం చేస్తున్నావు? దాన్ని తెలియజేస్తూ ఉంటున్నావు. అందుకే ఇక్కడ ఆత్మీయంగా ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనం. 1 తలాంతులు, 1 ఎవని సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి ఏమంటున్నాడు? అతడు దేశాంతరపోయాను. అతడు ఒకనికి 5 తలాంతులను, 1కి 2 తలాంతులు, మరి 1కి 1 తలాంతులు సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను. తలాంతులని ఒకటేసి కింద రాశాడు. ఏమంటాడు? 1 తలాంతు ఇంచుమించు 306 ఏమంటున్నాడు? రూపాయలు కావచ్చు. అంటే ప్రభు అన్నాడు పనివాడు జీతమునకు ఏ రీతిగా పాత్రుడో వీ హ్యావ్ ద సోల్జర్స్. దానియేలు గ్రంథంలో ఒక మాట అంటాడు, అన్న మానవుడిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేయాలనుకుంటున్నాడు? ఎందరైతే ఆయన వైపు తిరిపెదరో వారందరూ కూడా పరలోక రాజ్యములో నిత్యం ఎలాగుంటారంట? నిరంతరము ప్రకాశించే జ్యోతులుగా ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో మనం వెళ్ళబోతున్నాం. ఈ శరీర సంబంధమైన మానవుడు ఆత్మ, ప్రాణ, శరీర, దేహములు ఉన్నాయి. ఎలాగ మార్పు చెందుతాడు? హౌ విల్ బి ద కన్వర్షన్? ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో రాబోతున్నాడు. కాబట్టి వచ్చినప్పుడు సంఘముగా అసలు ఇవన్నీ ఎక్కడ తెలుస్తుందన్నా? కాబట్టి దేవుని యొక్క మందిరంలో వచ్చామా, కూర్చున్నామా, ఏదో కాసేపు విన్నామా, లేకపోతే వెళ్ళిపోయినామా అనే దినాలలోనికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక దినాన భూమి మీదకి ఏం చేయబోతున్నాడు? రాబోతున్నాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనములో రాస్తా వచ్చినాడు. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనములో ప్రభు యొక్క రాకడ గురించి గలిలే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకము చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు మెల్లుట మీరు చూచిదిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత సంఘముగా ఎత్తబడకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకు కలుగు చేశాడన్నా? అంటే యేసు ప్రభు పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే నాకు నరకం ఇస్తాడా?
అంటే ఇవన్నీ కూడా ఆయనలోనికి వస్తే. కాబట్టి మా అమ్మ ఒక మాట అడిగింది, ఏమనంటే, ప్రభా నువ్వు ఒక్కడిగా తండ్రి కుమార పరిశుద్ధ త్రియేకమేక నామములో నువ్వు ఒక్కడిగా ఇంతమంది యొక్క ప్రజలలో ఏ రీతిగా నివసిస్తావు? కాబట్టి ఒక దేవునిగా ప్రభువుగా రాజుగా ఇంతమంది యొక్క దేహాలలో నువ్వు ఏ రీతిగా నివసించగలుగుతావు? ఆ ప్రశ్నకి కొన్ని ప్రశ్నలకు మనం పరలోక రాజ్యం చేరితేనే కానీ ఏముండదు, జవాబు ఉండదు. ప్రభు అంటాడు ఒక సందర్భంలో, మర్మములను గురించి తెలుసుకొనుట అది నీ పని కాదంటాడు. ఇంకొక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క రాజ్య మర్మములు మీకు అనుగ్రహించబడ్డాయి అంటున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో, ఆయన ఏముందని అనుకోవచ్చు. అయితే యేసు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక లూకాసు వార్త 2వ అధ్యాయంలో నేడు అనే రక్షకుడు, ఎప్పుడో జన్మించిన రక్షకుడు ఈ దినాల్లో ఎలాగ పనిచేస్తాడు? బంధుమిత్రాల ద్వారా వచ్చావేమో, ఇరుగు పొరుగు వారి ద్వారా వచ్చినామో, యేసు క్రీస్తు ప్రభువారు ఒక దినాన భూమి మీదకి రాబోతున్నాడు. ఇది వాస్తవం. కాబట్టి రక్షణ అంటే అర్థం ఏంటి? ఏదైనా కాపుదలలో ఉన్నారా, లేకపోతే భయంలో ఉన్నారంటే రక్షణ. అయితే దేవుని ఇంటిలో రక్షణ ఏంటి? హెబ్రోన్లో ఒకసారి ఆదాము అంకుల్ ఉంటే ఒక ప్రశ్న వేశాడు, ఆర్ యు బోర్న్ అగైన్? నీవు తిరిగి జన్మించావా? కాబట్టి నీ వ్యక్తిగత రక్షకుడు ఎవరు? నీ కుటుంబ రక్షకుడు ఎవరు? కాబట్టి నీ యొక్క అంత మాత్రమే కాదు, నీ మనవ సంతానానికి నీ విడలైన వారికి రక్షణ ఎవరు? కాపుదల భద్రత ఇచ్చేవారు. ఈ వర్తమానం అంతా ఒక నిమిషంలో తలంపు ఏంటంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టబడితే తప్పకుండా మానవుడు అగ్ని ఆదు పురుగు చావదనక స్థలానికి వెళ్తున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులా ఉండు కొరకై ఏం చేస్తున్నాడు? భూమి మీద సమస్తమైన దుర్నీతి నుండి ఏం చేస్తున్నాడు? తను తానే ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటించుట ఏం చేస్తున్నాడు? ఆరంభిస్తూ వచ్చినాడు నీ జీవితంలో. కాబట్టి ప్రభా ఈ దినము నుండి ఇంతవరకు నాకు తెలియలేదేమో, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 25వ వచనంలో ఆయన అనేకమైన ప్రాంతములు సంచరించి గలిలయ చేరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? సువార్తను ప్రకటించినాడు. ప్రభా నీ నా జీవితంలో సువార్తలు ఏముందో తెలుసా? పరిశుద్ధ దేవుని యొక్క కాపుదల ఉందంట. సువార్తలు ఏముందో తెలుసా? ఆయన యొక్క తైలాభిషేకం ఉందంట. సువార్తను గురించి అపోస్తలుల కార్యములో చెప్పబడిన ప్రతి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రీచింగ్ ద గాస్పల్, సువార్త ద్వారానే వచ్చింది. ప్రభా బేతనీయ ఇంతవరకు విస్తరింపజేస్తా వచ్చినావు. 2026వ సంవత్సరం రాబోయే తరము కొరకై నేను వంతుగా ఏం చేస్తాను? దేవుని మందిరానికి వచ్చినా, ఎందుకు వచ్చినా, వై వీ హ్యావ్ ద అటెండెడ్, ఎందుకు దేవుని యొక్క మందిరానికి రాగలుగుతా? వాగ్దానం కొరకే మంచిదే, తల్లిదండ్రులు వచ్చారని మంచిదే. అయితే ప్రభు అంటున్నాడు దేవుని యొక్క రాజ్యము కొరకై వారసులుగా చేయబడుతున్నావు. అంత మాత్రమే కాదు, భూమి మీద ప్రభు ఏం చేస్తున్నాడు? సామర్థ్యత, ద కెపాసిటీ. ప్రభా పరలోక రాజ్యంలో దానికి గురించిన కెపాసిటీ ఏంటి? కాబట్టి భూ సంబంధంగా ఎకరాలో పొలాలో లేకపోతే అందచందాలో లేకపోతే పలానా ఫ్యాక్టరీ పెట్టడంలో లేకపోతే భూ సంబంధమైన శక్తి సామర్థ్యాలు ఉండవచ్చు. అయితే పరలోక సంబంధమైన సామర్థ్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? నేనుండు స్థలములో నీవు ఉండులాగున మరలా వచ్చి నేనేం చేస్తున్నా? కొనిపోదు. అందుకంటాడు దావీదు సమస్తమును ఏం చేస్తున్నాడు? సంపాదించుకునే కనుభూలో ప్రభు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం. ప్రభువు నాకు ఇచ్చిన సమయంలో ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 14వ వచనం. 1 తిమోతి మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడును, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగాను కదా. నీ స్వసాంపద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశి. ఇక్కడ అంటాడు 14 వచ్చిన ఈ ప్రకారముగా మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు మేమెంత మాత్రపు వాడము. ఏమంటాడు? నా జనులు ఎంత మాత్రము సమస్తమును నీ వలనే కలుగుతా వచ్చింది. ఆరోగ్యం ఎవరిస్తారండి? ఆరోగ్యము అనేది కాబట్టి లేక ఎంతోమంది ఏం చేస్తున్నారు? హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ. నేను ఒక మాట చెప్తాను, నాకు తెలిసినంత వరకు
ఎప్పుడైనా ఈ సైకియాట్రిస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఈ బ్రెయిన్ యొక్క సిస్టంలో దాదాపు 7 యొక్క ఫ్లూయిడ్స్ ఉంటాయి. అవి దాని పేర్లు ఆయా రీతిలుగా ఉన్నప్పుడు అది కరెక్ట్గా ఫంక్షనింగ్గా చేయాలంటే వాడు ఒక మెడిసిన్కి ఇస్తే ఇంకొకటి ఎఫెక్ట్ అవుతుంది, ఇంకొక దానికి మెడిసిన్ ఇచ్చాడంటే ఇంకొకటి ఎఫెక్ట్ అవుతుంది. ఓవరాల్గా బ్రెయిన్ ఫంక్షనింగ్ అంటే శరీరంలో గుండె కానీ రక్తనాళాలు కానీ వాటి కొరకై ఎన్నెన్నో ఉన్నాయి. కానీ వన్స్ యూ హ్యావ్ దట్ డ్యామేజ్డ్ ఫర్ ద బ్రెయిన్ అనేది ఏ విధము చేతనైనా నేను ఎక్కడైనా కూడా కొంచెమైనా కానీ ఇదైతే బాడీ అంతా కూడా ఏం చేయబడుతుంది, ఫంక్షనింగ్ అంతా డిజార్డర్లో ఉంటుంది. కాబట్టి ప్రవంటున్నాడు ఆరోగ్యమును ఏం చేస్తున్నాడు, నేను మరలా ఏం చేసేదను కాబట్టి స్వస్థపరచు యెహోవాను నేనే. భౌతికంగాను అంత మాత్రమే కాదు, ఆత్మీయంగాను ప్రభా నీవిచ్చిన కృపే ఈ రీతిగా ఆరోగ్యంగా ఉన్నా. కాబట్టి నిన్న గత దినములో చూస్తే కర్నూలులో కక్కున్నారు. అక్కడ నాన్నగారు తర్వాత సేవిస్తున్నప్పుడు వారి యొక్క తమ్ముడు యాక్సిడెంట్లో ఏమవుతావచ్చు, చనిపోయినాడు. కాబట్టి ఇప్పుడు చనిపోయిన వ్యక్తి యేసుప్రభువుని అంగీకరించకుంటే ఎక్కడ పోతాడు? తన స్వాస్థ్యం ఏంటి, తన యొక్క పౌరసత్వం ఏంటి, తన యొక్క కెపాసిటీ ఏంటి, ఇవన్నీ కూడా మానవుడు అందుకంటాడు మృతిని నిన్ను ఎంత మాత్రం కూడా స్తుతించలేదు. కాబట్టి ప్రభా నన్ను ఇంకా సజీవుడిగా చేశావు, నా సామర్థ్యం ఏంటో తెలియజేయి. కాబట్టి దావీదు సమస్తమును మాత్రమే సంపాదించుకున్నాడు. ఇంకా ప్రభు అంటాడు ప్రవక్తుల గురించి ధ్యానించుటకు గిద్యోను బారాకు వీళ్ళందరూ కూడా సమయం చాలదన్నట్లుగా ప్రభా యాత్రా జీవితంలో అనేకమైన ప్రవక్తుల గురించి ధ్యానం చేస్తున్నాం, చెప్పుకుంటున్నాం, ఆత్మీయంగా ఎదుగుదలకు వచ్చినాం. ఆ రీతిగా ఎంతోమంది దైవజనులు అంకులు వాళ్ళు ప్రవచించినారు. ఇప్పుడు ప్రభా నా పేరే పరిశుద్ధ గ్రంథంలో పెట్టుకుంటా, నేనే అక్కడ ఉండులాగానే పెట్టుకుంటా. దావీదు సమస్తాన్ని సంపాదించుకున్నాడు, అయితే నేను ఎందుకు సంపాదించుకోలేకపోతున్నా? ఎక్కడన్నా ఉద్యోగాలు ఉంటాయి, కుటుంబ భారములు ఉంటాయి, పిల్లల యొక్క పరిస్థితి ఉంటుంది. ఈ కృపాకాలంలో ఇంతకంటే నేను ఏం చేయగలను అని అంటే, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ స్వార్థ కలిగిన యొక్క ఆసక్తి నీ జీవితంలో ఉండడం ద్వారా ఏం చేస్తాడు దేవుడు, అనేకమైన పట్టణాలు తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడు, వాడుకునే యొక్క గొప్ప సామర్థ్యం ఎవని శక్తిని బట్టి. అందుకే ఇక్కడ ప్రభు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ రెండవదిగా ఇక్కడ అంటున్నాడు చూడండి, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. బుక్ ఆఫ్ నెహెమ్యా 5వ అధ్యాయము 17వ వచనం. నెహెమ్యా గ్రంథం వాగ్దానములు ప్రభువైన యేసుక్రీస్తు వారు నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్యజనుల నుండి వచ్చిన వారు గాక యూదులను అధికారులను 150 మంది కూర్చుండిరి. నా నిత్యము ప్రతి దినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలు సిద్ధము చేయబడెను. ఇవిగాక ఏమంటాడు 19వ వచనం, నా దేవా ఈ జనులకు నేను చేసిన సకల ఉపకారములు బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించము. ఏమంటున్నాడు ప్రభా, సకలమైన నేను ఈ ప్రజలకు చేసిన ఉపకారములు బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించము. యాత్రా జీవితంలో ప్రభు మేలు చేయడం మాత్రమే కాదు, నేను ఈ ప్రజలైన వారికి ఏం చేశాను ప్రభా, మేలు చేశాను ప్రభా. నేను నీ యొద్దకు రాకమునపు భూమి మీద ప్రభా ఈ పెద్దపాలెంలో కాబట్టి ఈ ప్రజలైన వారికి నేను ఎంత మేలు చేస్తా వచ్చిన నన్ను ఎలాంటి వాడు అంటే నా కొరకై శ్రేష్టమైన ఆహారం అంట. ఏంటంటే మామూలు యొక్క ఆహారమా, ఇంకా హైజీనిక్లో ఎంతో హైజీనిక్. కాబట్టి మటన్ తినాలని చాలామంది ఆశ కలిగి ఉంటారు. వారి యొక్క విధానము, వారి యొక్క తినేది, వారి యొక్క కాబట్టి నా కొరకై ఎంతో శ్రేష్టమైన భౌతిక సంబంధమైన ఆహారం సిద్ధపరచబడినప్పటికీ కూడా ఏమంటున్నాడు ప్రభా, నేను ఈ ప్రజలైన వారికి నా దేవా ఈ జనులకు నేను ఆ జనులకు అన్నాడా, ఆ జనులంటే గతించిపోయిన వారు, ఈ జనులకు అంటున్నాడు ప్రస్తుతం అనే సహవాసములో నేను ఏమి చేయాలో నాకు నేర్పించు ప్రభా. వాట్ కెన్ ఐ డూ ఫర్ ద పీపుల్స్ ప్రభా. ఈ సర్వ సమాజానికి ఈ సంఘానికి నేను నీ సన్నిధిలో వచ్చి వినడం మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో వారసత్వం పొందడం మాత్రమే కాదు, స్వాస్థ్యాన్ని పొందడం మాత్రమే కాదు, సామర్థ్యత ఇచ్చడం మాత్రమే కాదు, ఈ ప్రజలైన వారికి నేను ఏమి చేయాలో నా వంతుగా నువ్వేం చేయాలో నాకు ఎప్పుడైతే ప్రజలైన వారికి ఉపకారం చేస్తామో
అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? మన యందు మేలు చేయుట ఏం చేస్తాడు? దృష్టి ఉంచుతాడు. కాబట్టి యాత్రా జీవితంలో ఒకే రీతిగా ఉంటే, నేను ప్రభు దగ్గరికి వచ్చానన్నా, సమర్పణ చేశానన్నా, లేకపోతే దేవుని యొక్క సేవలో పాలు పొందుతున్నానంటే ఆ ప్రభు అంటాడు, ప్రభు నా ద్వారా ప్రజలైన వారికి ఉపకారము కలిగినట్లుగా. ఎప్పుడైతే ఉపకారం చేస్తామో ప్రభు మన మీద అప్పుడు ఏం చేస్తాడు? దృష్టి ఉంచుతాడు. నా బిడ్డకు కావలసిన అక్కరేంటి? అందుకే నన్ను గనపరచువాన్ని నేనేం చేసేదను? నేను గనపరచదని. ప్రభా యాత్రా జీవితంలో నేను గనపరిచినట్లుగా భూమి మీద నేను దేవుని మందిరానికి వచ్చిన మాత్రమే కాదు, ఈ వాగ్దానం ఏం చేస్తుంది లోకములో. కాబట్టి నా జీవితాన్ని ప్రేమించి దేవుని యొక్క రాజ్యమునకు వారసుడిగా చేయబడినట్లుగా, దేవుని యొక్క రాజ్యములో ఏమంటున్నాడు? సామర్థ్యత మాత్రమే కాదు, దేవుని యొక్క రాజ్యములో కాబట్టి పౌరసత్వం మాత్రమే కాదు, దేవుని యొక్క రాజ్యములో కాబట్టి ఈ భూమి మీద కూడా నేను ప్రజలైన వారికి చేసిన ఉపకారములు బట్టి నీవు నాకు ఇచ్చిన తలాంతులో, కొంతమందికి 5 తలాంతులు ఇచ్చాడు, కొంతమంది 2 తలాంతులు ఇచ్చినాడు. కాబట్టి ఒక దినాన పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. ప్రభు ఇచ్చిన యొక్క కృప ఏంటి? ఆ యొక్క వరములేంటి? ప్రభా లోకంలో ఎవ్వరికి లేని యొక్క తలాంతు భూమి మీద నాకేం చేసినావు? నీవు నాకు అనుగ్రహించినావు. ప్రజలైన వారికి భోజనం వండి పెట్టడం అనేది ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి ఉదయకాల సమయన ప్రభా నేను ఖాళీగా వెళ్ళకోకుండా నా జీవితంలో నూతనమైన కార్యం జరిగించు. ఆ ఒక్క దైవజనుడు 6 లక్షల కాల్బలాన్ని కలుదిలిస్తా వచ్చినాడు. ప్రభా నేను యాత్రా జీవితంలో నేను నీ యొద్దకు రాకమునుపు కాబట్టి శక్తి సామర్థ్యము సమస్తమును ఏం చేసినావు? నీవు అనుగ్రహించినావు. నేను కూడా తలకిందులుగా చేయనట్లుగా నాకు కూడా ఏం చేయాలా? నీ ద్వారానే సమస్తమును ఏం కలుగుతా వచ్చినాయి? నీ మూలాన్ని కలుగుతా వచ్చినాయి. కాబట్టి ఈ వాగ్దానం దావీదు మాత్రమే కాదు, నేను కూడా సమస్తమైన దుర్నీతి నుండి నన్ను ఏం చేస్తా వచ్చినావు? నిన్ను నీవే అర్పించుకున్నావు. ప్రభు కోరేది ఏంటో తెలుసా? నిజముగా నీ వెళ్ళి నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు, నీ ఇరుగు పొరుగు వారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక్క మాట చెప్పడానికి నువ్వు ఆశ కలిగి ఉండు. ఆయన నిన్ను ఎంత ఆశీర్వదిస్తాడో. ఒక అద్భుతాన్ని చెప్తాను. మేము మిర్యాలగూడలో బెరాకాలో సేవిస్తున్నప్పుడు VBS ర్యాలీ కొరకై మంచి ఎండలు జరుగుతున్న యొక్క కాలం. మే అయిపోయింది, జూన్ వచ్చింది. దైవజనుడు భక్సింగ్ అంకుల్ యొక్క బర్త్డే జూన్ 6వ తారీఖున. 5వ తారీఖున రాత్రి సాయంకాలం వరకు కూడా భయంకరమైన ఎండ. 6వ తారీఖున ప్రొజిషన్కి వెళ్ళాలి, VBS ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అప్పటికి హెబ్రోన్ వారి చేతిలో ఉన్నప్పటికీ కూడా కాబట్టి ఏ రీతిగా మేము సేవ చేస్తామని పిల్లలైన వారిని మమ్మల్ని పరీక్షించడం కొరకాయి. కాబట్టి 6వ తారీఖున ఉదయకాలం 6 గంటల 10 నిమిషాలు కూడా చేతిలో జేబులో ₹1 కూడా లేదు. దైవజనుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన గొప్ప కార్యం జరిగించాడని ఆ రాత్రికాలం కొంచెం వర్షం పడింది, క్లైమేట్ అంతా చాలా చల్లగా అయింది. ఉదయకాలం 6 గంటల 10 నిమిషాలకి అకౌంట్లో ఖచ్చితంగా ₹10,000 పడతా వచ్చాయి. కాబట్టి ఎందుకు ఇది చెప్తున్నానంటే యాత్రా జీవితంలో క్రియలు లేకోకుండా దేవునిలోనికి మనము కాబట్టి ఏదైతే చెబుతామో దానిని మన జీవితంలో ప్రాక్టీస్గా అనుభవించినట్లుగా ప్రభా నేను తిరిగి లోకమునకు వెళ్తున్నా, తిరిగి ప్రభా 31వ తారీఖు నా ఉద్యోగానికి వెళ్తున్నా, నా పనికి కొరకు వెళ్తున్నా. కాబట్టి నేను నా శక్తి సామర్థ్యము భూలోకం మాత్రమే కాదు. ఇక్కడ తాతగారు 94 సంవత్సరాలు ఉన్నాయంటే ఎంతో సంతోషపడుతూ వచ్చినాను. చక్కగా నిల్చొని వాయించుట నీ సన్నిధిలో. కాబట్టి ఒకవేళ మేము ఆ సంవత్సరాలకు వచ్చేసరికి ఎలాగుంటామో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నాట్యము చేయుట. ఎంతోమంది వృద్ధులైన వారు ఉన్నారు, వారు దేవుని యొక్క సామర్థ్యతను ఏం చేయలేకపోతున్నారు, వినియోగించలేకపోతున్నారు. ప్రభా నీ సన్నిధిలో బేతినే వారికి తీసుకొని వచ్చి వారి మీద చేతులుంచి ప్రభు ఏం చేసిన వారిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కాబట్టి చివరి యొక్క అనుభవానికి వద్దాం. చూడండి దేవుని యొక్క వాగ్దానం అనేది ఏమంటున్నాడు? నెహెమ్యా సామెతలు 3వ అధ్యాయం 14వ వచనం. సామెతలు 3వ అధ్యాయము 14వ వచనం. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు. మీరు అనుకోవచ్చు అన్న, ఇప్పుడు మరి ఇంతవరకు దేవుని యొక్క సన్నిధి జరిగిందంటే మంచిది, మరి సాయంకాలం కూడా మళ్ళీ మీటింగ్ పెట్టి, ఉదయకాలం కూడా మళ్ళీ మీటింగ్ పెట్టి, ఇక వారం అంతా కూడా మీటింగ్లు పెట్టి ఇక మేము ఉద్యోగాలు చేసుకునే పని లేదా అని అనుకోవచ్చు. అంటే ఇక మాట అలాగనే ఉంది. ఏమంటాడు? వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభమును అందుట మేలు.
లోకములో నాకు ఎప్పుడు కూడా ఒక ఆశ ఏంటంటే, లోకంలో ఇంటర్ ఉంది కదా, డిగ్రీ ఉంది కదా, ఎంఎస్సి ఉంది కదా, పీజీ ఉంది కదా, పిహెచ్డి ఉంది కదా, డాక్టర్ ఉంది కదా, లోకంలోని ఇన్ని యొక్క తలంపులు ఉంటే ఇంకా ప్రభువులో ఇంకెంత సంతోషం ఉండాలా? అయితే కాబట్టి ఇవన్నీ కూడా సమస్తము ఆయన ద్వారానే ఏం చేయబడ్డాయి, కలిగి ఉన్నాయి. ఆయన లేకోకుండా ఏవి కూడా కలగలేదు. అయితే మానవుడు ఏ రీతిగా డివైడ్ అయిపోయినాడు. కాబట్టి నా బిడ్డ ఒక కుమార్తె, కాబట్టి ఇంజనీరింగ్గా, ఏరోనాటికల్గా మంచిదే. అయితే ప్రభా, నేను ఒక ఏరోనాటికల్గా ఫ్లైట్ తోలే వ్యక్తిగా నేను ఒక స్థలానికి వెళ్ళినప్పుడు, ప్రభా నీవిచ్చిన రక్షణ పెద్దపాలెంలో బేతనే ప్రార్థనా మందిరంలో నన్ను రక్షించుకొని నన్ను ఒక డాక్టర్గా చేసి కాబట్టి వేరే స్థలానికి తీసుకువెళ్తున్నప్పుడు కాబట్టి అక్కడ కూడా నేను ఒక సువార్త ప్రకటించిన కొరకాయి. ఇప్పుడు నేనున్నాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి యేసుప్రభుని అంగీకరించడానికి చెప్పగలనా? చెప్పలేను. దే హ్యావ్ నాట్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఆ యొక్క కాంపౌండ్లోని కూడా నన్ను ఏం చేయలేరు, ఎలిజిబుల్ చేయలేరు. దోస్ యు ఆర్ ద డాక్టర్ ఎవరైతే చదివారో వాళ్ళు మాత్రమే వాళ్ళతో ఏం చేస్తారు, మాట్లాడతారు. ప్రభు ఆయా రీతిగా మనం ఉంచారు. ఒకరిని టీచర్ డిపార్ట్మెంట్గా, ఒకరిని రైల్వే డిపార్ట్మెంట్గా, ఒకరినేమో ఇంకో స్థలం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైన సందర్భాలలో దేవుని యొక్క మందిరంలో ఉంచిన ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ఏమంటున్నాడు, సామర్థ్యము, కెపాసిటీ. మేము సేవించిన ఈ యొక్క సేవా దినములన్నీ కూడా నిజంగా చెప్పగలుగుతాను, 2018 నుండి ఇంతవరకు కూడా ఆయా పరిస్థితులు సేవలో ప్రభు మమ్మల్ని తీసుకుని వెళుతూ ఒకే స్థలంలో ప్రభు మమ్మల్ని ఉంచుంటే కాబట్టి ఆయా రీతిలుగా ఉండేది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము మేము ఆయనలోనికి వెళ్ళడం ద్వారా, ఆయనలోనికి మేము ఉండడం ద్వారా కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నిలబెట్టుట ధారాళమైన యొక్క మార్గాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు, ఆయన అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి చాలా సందర్భాల్లో జీవం అనేది హృదయంలో లేకపోవడాన్ని బట్టి వాక్యము చెప్పుట ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఇచ్చినాను, సమయాన్ని ఇచ్చాను, సంవత్సరం కొరకే ఒక దినాన్ని నిల్చున్నా. జనవరి 1వ దినం రావాలంటే మళ్ళీ సంవత్సరం ప్రభు ఏం చేయాలా, ఇంకొక సంవత్సరం ఆగాల. 364 రోజులు ప్రభు ఆగాల. ఆయన ఆత్మని ఎంత ఆపుకుంటున్నాడు. మళ్ళీ ఆ ఒక్క దినం వస్తే కానీ కుటుంబాలుగా బిడ్డలైన వారిగా అంత వచ్చినాం. అంటే ఇక్కడ ఒక్కొక్క నిమిషం అనేది చాలా ప్రాముఖ్యకరమైనది. ఇక్కడ ఏమంటున్నాడు, వెండిని సంపాదించట కంటే ఏమంటా వచ్చినాడు, జ్ఞానమును సంపాదించుకున్నాడు ధన్యుడు, వివేచన కలిగిన వాడు. ఏమంటున్నాడు నరుడు, ఎంతసేపు వెండిని సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం మేలు, అపరంజిని సంపాదించడం కంటే జ్ఞాన లాభం నందుట మేలు. దీని విషయంలో అపోస్తుల కార్యములో ఒక మాట అంటున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు తెలిసిన యొక్క భాగమే కాబట్టి 3వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట ఇస్తున్నాడు. అపోస్తుల కార్యములు కాబట్టి 3వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములో ప్రభు ఒక మాటను అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అపోస్తుల కార్యములో చూడండి, ఉదయకాలమున ఏం చేస్తున్నాడు, ఆ యొక్క అనుభవంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ప్రభు ఇక్కడ ఒక మాటను ఆయన అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలము. ఎవరన్నారు? పేతురు అన్నాడా? దానిలో ఎవరున్నారు? సహవాసం. పేతురును, అంత మాత్రమే అది, యోహానును దేవాలయమునకు ఎక్కివెళ్ళుచు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోచుండెను. వాని దేవాలయములోనికి వెలువారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమైన దేవాలయం ద్వారమున ఉంచిరి. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశించినప్పుడు వాడు చూచి భిక్షమడుటకు పేతురును యోహానును ఏమంటున్నారు, వాని తేరి చూచి మా మటుకు చూడమని చెప్పిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు ఏం చేసినాడు, లక్ష్యముంచాను. పుట్టినది మొదలుకొని అంట కుంటివాడైన ఈ వ్యక్తిని ఏ డాక్టర్ బాగు చేస్తాడు? మావాడు ఒకడు ఉన్నాడు. అప్పుడు అన్నాడు, మా నాన్నతో అన్నాడు, అంకుల్ కనీసం చివరిగా వాడినన్నా డాక్టర్ చదివించండి, ఈ అనుభవాన్ని చెప్పి ముగిస్తాను. ఎందుకంటే డాక్టర్ చదవాలంటే ఇంటర్మీడియట్లో కనీసం కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఇంటర్మీడియట్లో సెక్షన్ ఏ 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ ఉంటాయి. ప్రతి ఛాంబర్ కూడా చాలా ప్రాముఖ్యకరమైందే. 2 మార్క్స్ నువ్వు అటెంప్ట్ చేయాలంటే 500 ప్రశ్నలు చదివితేనే కానీ నీకు 20 మార్కులు రావు. బిఫోర్ వీ హ్యావ్ ద ఎంటరింగ్ టు ద ఎంబీబీఎస్.
ఎంబీబీఎస్కు నువ్వు వెళ్ళాలంటే అది ఏం చేస్తాడో ఒకసారి ఏ సెట్ ఇస్తాడో తెలియదు, బి సెట్ ఇస్తాడో తెలియదు, సి సెట్ ఇస్తాడో తెలియదు, డి సెట్ ఇస్తాడో తెలియదు. ఆడు అనుకోకుండా ఒకసారి సి సెట్ ఇచ్చాడు అనుకో, దానిలో వచ్చే అన్ని యొక్క ఏముంటాయంటే అన్ఇంపార్టెంట్ అయినవి వస్తాయి. అన్ఇంపార్టెంట్ అయిన వచ్చినప్పుడు ఏ సెక్షన్లో కూడా నువ్వు మిస్ అయిపోతే, కాబట్టి డాక్టర్ చదవాలంటే నీకు 1000కి ఖచ్చితంగా 990 950 పైన వస్తే మాత్రమే అయితే ఈ దేశాలు వస్తాయి. కిర్గిస్తాను, ఫిలిప్పీన్స్ ఇవన్నీ కూడా వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఆర్థికమైన పరిస్థితిని బట్టి 1000కి 700 వచ్చిన వారు కూడా తప్పకుండా డాక్టర్ చదవదు అన్నట్లుగా వాడు వచ్చి ఈ రీతిగా చెప్పారు. మా నాన్న అన్నప్పుడు అంకుల్ వాడినైనా చదివించండి అంటే వాడు ఒక మాట అన్నాడు. వాడు వెళ్ళి 10,000 రూపాయలు కట్టి ఆ స్లిప్ నా కొరకు తీసుకొని వచ్చాడు. ఒకవేళ అంకుల్ అంత ఫెయిల్యూర్ అయితే, లేకపోతే వేరే దేశాల్లో వెళ్ళి వాడు పెట్రోల్ బంక్ అని పెట్రోల్ అన్న కొట్టుకుంటాడు అంకుల్, వాడిని పంపించండి అని అంటే మా నాన్న అన్న మాట ఏంటంటే రేపు రాజేవుడో రెడ్డేవుడో అంటా వచ్చారు. తలంపు ఏంటంటే యాత్రా జీవితంలో. కాబట్టి ఇక్కడ పేతురును యోహాను పుట్టిగుంటి వాడిని ఏం చేస్తా వచ్చినాడు, వాడు ప్రతి దినము కూడా అంట దేవాలయం ఎదుట ఏం చేస్తున్నాడు, వారి ఎదుట ఏమైనా దొరుకునని ఏం చేస్తున్నాడు, లక్ష్య పెట్టి ఉంచాడు. ఎంతమంది యొక్క డాక్టర్లు నేటి దినములో అనేక మందిని ఏం చేస్తున్నారు, స్వస్థపరచగలుగుతున్నారా? కాబట్టి ఇక్కడ అంటున్నాడు వెండిని సంపాదించడం కంటే అపరంజిని ప్రభా నా జీవితంలో నేను ఏమి సంపాదించినాను, భౌతికమైన అక్కరే తీర్చబడలేకపోయినప్పుడు ఇప్పుడు పేతురును యోహానును వాళ్ళు ఏముంటా వచ్చింది, సహవాసం ఉన్నది. చాలామంది కూడా దైవజనులు పునరుద్ధాన యొక్క శక్తిని గురించి చెప్తారు. ఈ మధ్యాహ్న కాల వేళ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇక్కడ నుండి లేకోకుండా వెళ్ళవద్దు. కాబట్టి యాత్రా జీవితం లోకంలో ఎంతోమంది సంపాదించినారు, వారి జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు, ఏదో ఒక రీతిగా వారు సమస్య పడుతున్నారు. అయితే పేతురుని యోహాను ప్రభు దగ్గరికి వస్తే వాడు ఏం చేస్తా వచ్చినాడు, స్వస్థ పొందబడ్డాడు, రక్షణ పొందాడు. యాత్రా జీవితంలో గొప్ప కార్యం. కాబట్టి ఇంకా కాళ్ళు చేతులు సమస్తమని కూడా పడిపోయిన అనుభవంలోకి వచ్చినప్పుడు ప్రతిదినం శృంగారమైన దేవాలయం ఎదుట ఏం చేస్తున్నాడు, భిక్షమడచ్చు. కాబట్టి వీరిలో ఉన్న అనుభవం ఏంటి, సహవాసం. ప్రభా పేతురు యోహాన్లు వాడుకున్నావు, నా కొరకే అనేకమైన ఆత్మలు నా కొరకే వాడుకొనము, నేను కూడా సమస్తమును కూడా రక్షించినట్లుగా సహాయం చేయి. ఒక ప్రవక్తను గురించి ధ్యానించడం మాత్రమే కాదు, నేను కూడా ఒక దినాన నీ స్థలంలో ఉండబోతున్నా, ఆ స్థలానికి రాబోతున్నా, నా సంగతి ఏంటి ప్రభా, నీ మందిరాలే ఆవరణములోనికి వచ్చా, దశంభాగములు వేస్తున్నా, పని చేస్తున్నా, అయితే నీ ఇంటిలో నేను సామర్థ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నా. అట్టి యొక్క అనుభవాన్ని కొరకై నా కొరకై ఏమంటున్నాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు ఏం చేస్తారు, ఆత్మరక్షణ. ఈ స్థలం నుండి ఒకవేళ రక్షణ లేకుండా వెళ్ళవద్దు. వాగ్దానం కొరకే వచ్చావేమో, మంచిదే, యేసు ప్రభుని అంగీకరించుకుంటా. లోకంలో కాబట్టి సిరి సంపదలు ధాన్యములు అనేకమైన ఉండొచ్చు, కానీ అవేవి కూడా మానవుడు ఏం చేయలేదు, బాగు చేయలేదు. పాపుల రక్షకుడైన యేసునందు. కాబట్టి నీకు వ్యక్తిగత వాగ్దానమైన, సార్వత్రిక వాగ్దానమైన, సాక్ష్యమైన సమస్తమును కూడా ప్రభు యొక్క వర్తమానములు అనుగ్రహిస్తున్నాడు. ప్రభా నీ పరలోక రాజ్యములో నాకు ఇచ్చే సామర్థ్యత ఏంటి, నీ మందిరావరణంలో దాన్ని నాకేం చేస్తున్నావు, దయచేస్తున్నావు. అందుకే ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి ప్రతి మాట వలన ఏం చేస్తాడు, జీవించినట్టుగా. అట్టి అనుభవంలోనికి ప్రభు మనల్ని కూడా తీసుకువెళ్ళను గాక. దేవుని మందిరంలో చేరి ఉన్న బిడ్డలారా, దేవుని ప్రజలారా, ప్రార్థన చేసుకున్నాం. యేసు ప్రభు వారిని ప్రార్థన చేసుకో, ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభు వారు ఆయన రక్షకుడు, పాప విమోచకుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు, నమ్మిక విశ్వాసమును నీలో కలుగజేసేవాడు. భౌతికంగా ఆత్మీయంగా యేసు ప్రభువారు జీవించేవాడు. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు కనుక నీకు సామర్థ్యము, ఆశీర్వాదము, దీవెన ఇయ్యాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రియమైన పిల్లారా, సహోదరి సహోదరులారా,
యేసు ప్రభు నామములో ప్రార్థన చేసుకో. ఆయన దీవించే దేవుడు, వాగ్దానములు ఇచ్చి నీకు ధైర్యపరిచే దేవుడు. దేవుడు మాట తప్ప ఆయన ఇచ్చిన వాగ్దానమును స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు. నిన్ను ఆశీర్వదించడానికే, నిన్ను దీవించడానికే ఈ దేవుని మందిరానికి నిన్ను నడిపించాడు. దేవుడు నిన్ను ఆకర్షించాడు. తండ్రిని ఆకర్షిస్తేనే కానీ దేవుని ఎందుకు రాగలుగుతాడు. దేవుడు ప్రియమైనటువంటి దేవుడు. సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను ఆకర్షించి నిన్ను ప్రేమించి ఆయన మందిరానికి తీసుకుంటాడు. ఆయన వాగ్దానం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దావీదును దీవించినట్లుగా, దావీదు సమస్తమును సంపాదించుకున్నట్లుగా ఈ లోకంలో నీ సామర్థ్యము కొలది నిన్ను దీవించి ఆశీర్వదించాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన యేసు ప్రభువా, నన్ను దీవించయ్యా, నాకు వాగ్దానము దయచేయి. నీ ఆశీర్వాదములు, నీ దీవెనలు, నీ కృపా కనికరములు నా మీద ఉంచు నాయన. నన్ను కరుణించయ్యా. వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మాట్లాడమని, సహాయం దయచేయమని ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభువైన యేసు తానప్పగింపటి రాత్రి రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం సెలవించు. ప్రభువా, నీ శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టెను దీవించి ఆశీర్వదించు. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకున్నాను. అదేవిధంగా బలలో పాల్గొనాల్సిన ప్రతి ఒక్క బిడ్డ మీ కుడియాత్తాలు చూపించిన మీ దగ్గర పంపిస్తాను. ఇది మీ కొరకై రూపబడిన నా శరీరం. బలలో పాల్గొనాల్సిన కుడియాత్తాలు పైకెత్తును. ఇది మీ కొరకై రూపబడిన నా శరీరం. ప్రభువైన యేసు తానప్పగింపటి రాత్రి ఒక పాత్ర ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తమూలైన కొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై చేయించాలి. ప్రభువా, నీ రక్తానికి సాదృశ్యమైన ఈ పాత్రను దీవించి ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాను. అదేవిధంగా బలలో పాల్గొందిన ప్రతి ఒక్కరు కూడా రక్తానికి సాదృశ్యమైన ఈ పాత్రలో పాల్గొనని
మీ కుడి హస్తాలు ఎత్తి చూపించిన మీ దగ్గర బాగు తీసుకురాబడి పాత్ర తీసుకురాబడింది. మనలో పాల్పొందిన ప్రతి ఒక్కరు కూడా మీ కుడి హస్తం నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా పాపం, నీ రక్తధారలే నా పాపిక శ్రేయమిచ్చెను, నీ రక్తధారలే నా పాపిక శ్రేయమిచ్చెను, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా పాపం, నన్ను వెంబడించు సైతాను, నన్ను గద్దించు సైతాను, నన్ను వెంబడించు సైతాను, నన్ను గద్దించు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, యేసు ప్రభువా, స్తోత్రము. ఆయన నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను లేపుతానని సెలవిచ్చిన మా తండ్రి, నాయన పాల్గొన్న బిడ్డల్ని బలపరచుము, స్థిరపరచుము. నాయన పాల్పొందాల్సిన బిడ్డలుంటున్నారు, వాళ్ళు కూడా లేవనెత్తయ్యా, వాళ్ళు కూడా నీ శరీరాన్ని తినగలిగే ధైర్యము విశ్వాసం దయచేయి. నాయన ఆత్మ సంబంధమైన ఈ ఆహారము, నాయన పరలోక సంబంధమైన ఈ ఆహారము, జీవాహారము నేనే, నన్ను తినవాడు నిత్యజీవము గలవాడని సెలవిచ్చినట్లుగా నాయన ప్రతి ఒక్కరూ ఇటు అనుభవంలోని రానున్నట్లుగా సహాయం ఈ కృపా కార్యక్రమం అనుగ్రహించి నాయన అనారోగ్యం ఉన్నవాడు స్వస్థపరుచుము, బాగు చేయము. మోకాళ్ళకులు షుగర్ బీపీలతో ఉన్న బలహీనమైన వారిని స్వస్థపరిచి ఆరోగ్యం ఓ దేవా నాయన, మా తండ్రి నాయన, నీ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించయ్యా. స్వీటు హార్టు నాయన, పళ్ళు కాయలు తీసుకొని నీ మందిరానికి వచ్చారు దేవా. నీవు దీవించే దేవుడు నీవు, వాగ్దానం ఇచ్చే దేవుడు నీవు దేవా. నీ ఆశీర్వాదములు దీవెనలు ఎంతో శ్రేష్ఠ